వాళ్ళు ఆ విషయం గ్రహించుకోలేక యేసుప్రభు వారు గెత్సేమనే తోటలో ఎప్పుడైతే సైనికులు వచ్చి పట్టుకోవాలని చూసినప్పుడు పేతురు ఏం చేశాడు, కత్తి తీసి ఒక సైనికుడు చెవి నరుకుతాడు. మల్కు అనేక సైనికుడు చెవుడు నరికేస్తాడు. యేసుప్రభు గద్దించి కత్తి వరలో పెట్టమని, కత్తి పట్టుకున్నవాడు కత్తి చేత నశించిపోతున్నాడు అనే విషయం చెప్తారు. ఎందుకంటే ఆయన మన కోసం శ్రమ పడాలని, మనం ఆయన కోసం శ్రమ పడి ప్రభు ఆశపడుతున్నాడు. చూడండి ఒకసారి ఒకటి విషయం ఏంటంటే 1 పేతురు 4:1 1 పేతురు 4:1 క్రీస్తు శరీరమందు శ్రమపడని గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనడి. మొట్టమొదటిగా ఏంటంటే ఏ మనసు అండి? క్రీస్తు కోసం, ప్రభు కోసం శ్రమపడే మనసు మనకు కావాలి. అంటే ఆయన పక్షాన మనకు నిందలు వస్తుంది, అవమానాలు వస్తుంది. ఆ శ్రమను తట్టుకొని ప్రభు మహిమ బ్రతకాలని దేవుడు మన దగ్గర నుంచి ఆశపడుతున్నాడు. మీరు పాత నిబంధన నుంచి మీరు గమనించండి, క్రైస్తవుడికి నిందలు అవమానాలు వస్తాయి, లేఖనాలు ఎప్పుడో చెప్తున్నాయి. ఇది యేసుప్రభు కొత్త విషయం ఏం కాదు. ఉదాహరణకి మనకు ఒక మాట చెప్తాను, 34 కీర్తన మీ అందరికీ తెలిసే, నీతిమంతుడు కలుగు ఆపదలు అనేకములు, వాటిలన్నింటినీ యెహోవా తప్పిస్తాడు. ఇలాగ చాలామంది భక్తి జీవితాల్లో శ్రమలు వస్తుంది ప్రభువుని బట్టి. నువ్వు తప్పు చేసావని రావు, ప్రభు మార్గంలో ఎల్లుతున్నందుకే ప్రభువుని ఏ విధంగా అన్యాయంగా సిలువకు అప్పగించారో, అన్యాయంగా నిందలేశారో, అన్యాయంగా అవమానపరిచారో ఆ శ్రమలు మీకు వస్తాయని ప్రభువారు సేవా జీవితంలో చెప్తున్నారు. కానీ పేతురుకు ఆ విషయం అర్థం అవ్వక ఆ మనసు ఇంకా రాలేదు. అప్పటికి ఏం చేశాడు, కత్తి తీసి సైనికుడు చెవి నరుగుతాడు. యేసు ప్రభువు గద్దిస్తారు. పెంతెకోస్తు దినాన ఆత్మను పొందుకున్న తర్వాత పేతురు మనసు మారి మీకు అందరికీ తెలుసు. ఒక విధంగా చెప్పాలంటే ప్లీరా, ప్రభు మత్తయి 16లో మీ అందరికీ తెలుసు ఏంటది, నేను చనిపోయే 3వ దినం తిరిగి లేస్తాను యేసు ప్రభు అంటే పేతురు అన్న మాట జ్ఞాపకం ఏమండి, అది నీకు దూరం అవును గాక అంటాడు. ఏది? సిలువ శ్రమ నీకు వద్దు ప్రభువా. సర్వసాధారణ మనసుకి మామూలుగా ఆలోచించండి, శ్రమ అనేది మనిషి ఎప్పుడు కూడా కోరుకోడు, సుఖమైన జీవితం కోరుకుంటాడు. అవునండి, సుఖమైన జీవితమే కోరుకుంటాం. శ్రమ పడ్డానికి ఎవరు మనం ఇష్టపడం. కానీ క్రైస్తవుడికి ఖచ్చితంగా శ్రమలు వచ్చి తీరుతాయి. నువ్వు తప్పు చేసావని రావట్లేదు శ్రమలు, నువ్వు తప్పు చేసావని రావట్లేదు. అంటే మనం నిందించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు వస్తున్నాయంటే ప్రభువు మార్గం నడుస్తున్నందుకు. ఆ మార్గం లేని వాళ్ళని నిందలేస్తారు. ఇదే అధ్యాయంలో చెప్తాడు పౌలు, చూడండి పేతురు, ఇదే 4వ అధ్యాయం 3వ వచనం కొన్ని మాటలు చూడండి. 4వ అధ్యాయం 3వ వచనం. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతు విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచునుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. ఒకప్పుడు మన మార్గం ఎలాగుండేది, చీకట్లోని పాపలు ఉండి అన్యజనుల ఇష్టానుసారంగా వ్యర్థమైన జీవితము, వ్యర్థమైన బ్రతుకు. ఇక్కడ చెప్తున్నారు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదట మనం నడుచుకున్నాం. ఇప్పుడు వాళ్ళలోంచి మనం ప్రత్యేకించబడ్డాం. వాళ్ళ దూరంగా వాళ్ళ మధ్యలో ఉంటాం, కానీ వాళ్ళకి చేయం కాబట్టి వాళ్ళు చూసి మొట్టమొదటి ఆశ్చర్యపోతారు. మీకు అర్థమైందండి? ఆశ్చర్యపోయి ఏం చేస్తారు, తిరిగి మనం దూషిస్తారు. ఎందుకంటే పిల్లాడికి అర్థం అవ్వలేదు, అడుగుతాడు, నీ మీద ఎన్ని నిందలేస్తారు, ఇన్ని అవమానంగా, లేకపోతే అన్యాయంగా నీకు విరుద్ధంగా సాక్షులు చెప్తున్నారు, ఒక మాట మాట్లాడవచ్చు కదా అని అడుగుతాడు. ఎందుకంత గొర్రె పిల్లగా మౌనంగా ఉండిపోయి యేసు ప్రభు వారు ఆయన వచ్చింది అందుకే, సిలువలో శ్రమ పొందడానికే. ఇప్పుడు ఆ మనసు మనకు కావాలంటున్నాడు. ఎందుకంటే మనం అదే మార్గంలో నడుస్తున్నాము. ఆయన బట్టి మనకు వస్తుంది నిందలు. ఎందుకంటే మారిన వాళ్ళు ఏం చేస్తారు, చీకట్లో ఉన్న వాళ్ళు మార్పు చెందలేక మన మీద నిందలేస్తారు. ఈరోజు ఈ మనసు మనం కలిగి ఉన్నావో లేదో మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన కోసం పడే మనసు, ఆయన కోసం శ్రమ పడే మనసు. ఇదేదో ఒకసారి ఒక సహోదరు నాతో అన్నమాట, అన్నయ్య మరి మీరంటే ఎన్ని మాటలన్నా పట్టించుకొని దులిపికి వెళ్ళిపోతారు అన్నది, మరి నీ సంగతి ఏంటన్నాను నేను. అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే శ్రమలు అనేవి సేవకులకు వస్తాయి. కాదు ప్లేయరా, క్రైస్తవ సమాజానికి
నిందలు అనేది వస్తాను. తప్పు చేసేవని కాదు, ప్రభు మార్గంలో ఉన్నందుకు. దుష్టుడు ఏం చేస్తాడు? శ్రమలు కలిగించేసి విశ్వాసం తొలగించాలి దుష్టుడు ప్రయత్నం. అందుకే ఏమంటున్నాడు చూడండి, అట్టి మనసు ఆయుధముగా ధరించుకున్నాడు. ఆయుధం అంటే దేనికండి? పోరాటానికి సూచన, అవునండి. ఆయుధం అంటే ఏంటి? పోరాటం, యుద్ధమే కదా ఆయుధం ఉందంటే. మన పోరాటం ఎవరితోటి? సాతానుతోటి, అపవాదితోటి. సో వాడు ఎదిరించాలంటే ఏం చేయాలి? శ్రమ వచ్చినప్పుడు సంతోషంగా స్వీకరించాలి. అర్థమైందండి? శ్రమ వచ్చినప్పుడు స్వీకరించినప్పుడు వాడు ఓడిపోయినట్టాడు. ఎందుకంటే వాడు పన్నాగం ఏంటో తెలుసా? చెప్తాను చూడండి జాగ్రత్తగా. యోబు గ్రంథం అందరికీ తెలుసు కదా. యోబు సారాంశం ఏంటి? దాందేముంది? నువ్వు అన్నీ ఇచ్చేవాడికి, అన్నీ బాగున్నప్పుడు ఎవరైనా ప్రభువుని స్తుతిస్తారు. నువ్వు ఒక్కసారి వాళ్ళకి అన్నీ ఉన్నా తీసే, అప్పుడు నేను దూషించి వదిలేస్తాడు అంటాడు. సరే నీ ఇష్టం కానీ అంటాడు. అన్నీ చచ్చిపోదు, మీకు తెలుసు. కుటుంబం, పిల్లలందరూ చనిపోతారు. మొత్తం ఆస్తులు అంటే గొర్రెలు మేకలు ఉంటారు, అన్నీ నాశనం అయిపోతాయి. అయినా దేవుడి భక్తిని విడిచిపెట్టడం తెలుసు కదా యోబు. అయినా వదలలేదాడు. వాడి ఉద్దేశం చూడండి, ఎలాగైనా క్రైస్తవ సంఘాన్ని దేవుని మీద నమ్మకం కోల్పోయేలాగా దేవుడు వదిలే చేయడం వాడి పని. వాడు తంత్రం అది మనం గ్రహించుకోవాలి ముందు. అది మనం దేవుడి విశ్వాసం వదిలేస్తామా, దేవుడు మనకు వదిలేస్తామా, అయిపోయింది, పర్లాగా కోల్పోయినట్టే. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే ఇక్కడ ఆయుధం అన్నాడు. ఆయుధం అంటే పోరాటం, యుద్ధం ఉంటుంది మనకు, అవునా? ఆయుధం అంటే దేంట్లో వాడతారు? యుద్ధంలోనే కదండి. మన యుద్ధం ఎవరితో? అపవాదితోటి, సాతానుతోటి. వాడు కనబడ్డు ఆకాశం దురాత్మ సమూహం. వాడు శ్రమలు పెట్టి చూసావు, ఈ దేవుళ్ళు నీకేమీ లేవు, నీకు అన్ని శ్రమలే నిందలే అనుకుంటాడు. కానీ అందుకే ఒక మాట మనకి ధైర్యం కలిగేలా చెప్తున్నాను. లాజరు సంగతి తెలుసు కదా, ధనవంతుడు లాజరు ఉపమానం తెలుసు కదా అందరికీ. ధనవంతుడు తెలుసా కదా ఉపమానం? తెలియదు ఎవరికి? లూకాసు. లాజరుకు ఆలోచించండి, జీవితంలో నాకు ప్రభు మేలు చేశాడని అని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? నిండా పులుపులు, భోజనం లేదు, బట్టలు లేవు, రోడ్డు పక్కన పడి ఉన్నాడు. ఆ ధనవంతుడు ఏదైనా రొట్టె ముక్కలు వేస్తే తినడం, లేకపోతే అది లేదు, అవునా? మన భాషలో చెప్పాడు దౌర్భాగ్య జీవితం. కానీ చనిపోయాక ఎక్కడున్నాడు? పరలోకం కాదు, పరలోకంలో ఉన్నాడు. ఎవరు పక్కన ఉన్నాడు? అబ్రహాము. అంటే ఎంత విశ్వాసంతో బతికాడు. ఇన్ని శ్రమలు వచ్చినా సరే దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు, విశ్వాసం విడిచిపెట్టలేదండి. ఈ భూమి మీద ఎంతకాలం ఉంటామండి? 70 ఏళ్ళు, మరి అధిక బలమైన 80 ఏళ్ళు. అది అయిపోయాక ఎలా యుగ యుగాల ప్రభుత్వమే కదా, అవునా? పౌలు పడిన శ్రమలు ఉదయం మా మొదటి ఆరాధనలో అదే చెప్పాను. అక్కడ మా బ్రాంచ్ చర్చ్లో చాలామంది ప్రభువుల సన్నిధిలో ఆనందం ఉండదండి. దావీదు నాట్యం ఆడాడు. ఎందుకు తెలుసా నాట్యం ఆడాడా? దావీదు నాట్యం ఆడాడు, కరెక్టే కదా. ఆ నాట్యం దేని బట్టి మ్యూజిక్ బట్టి వచ్చిందంటారా? దేని బట్టి? యేసయ్య గారి పాటలు ఉంటుంది కదా, ఏంటిది? నాట్యం ఆడను నా అంతరంగ జీవితం అంటే అంతరంగం నుంచి వచ్చింది కాబట్టి బయట నాట్యం ఆడాడు. బయట డప్పులు బట్టి, శబ్దాలు బట్టి. అంటే వాయిద్యాలు వాడొద్దని కాదు, వాయిద్యాలు వాడకూడదన్న బోధ కూడా ఉంది, అది తప్పది. నాట్యం ఆడను, సో సంతోషించాడు. ఇంటికి వెళ్ళాక ఏమంది భార్య? మెచ్చుకుందా? ఏమంది? ఎంత గొప్పగా కనబడ్డా నువ్వు, పిచ్చోడు బట్టలు ఇప్పేసి నాట్యం ఆడి తెలకుండా కనబడ్డావని భార్య అపహాస్యం చేసిందండి. అంటే దేవుడు ఎవరు ఆవిడకి అర్థం అవ్వలేదు. అందుకే పౌలు ప్రభు అంటున్నారు, పేతురు ద్వారా మాట్లాడుతున్నాడు, అట్టి మనసు నీకుంటే నువ్వు ప్రభువులో ఆనందిస్తావు. పౌలు పడిన శ్రమలు 2 కొరింథీయులో ఉంటుందండి. అది చదివితే బహుశా అంతకుమించి శ్రమలకి ఎవరు పడరండి. ఆ శ్రమలు పడి కూడా ఏమంటాడు తెలుసండి? చూడండి, చూపిస్తారు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము. దయచేసి బైబిల్ చూస్తే మీకు అర్థమవుతుంది అండి. 24 నుంచి చూడండి, 23 నుంచి జాగ్రత్తగా చూడండి. 11:23 నుంచి గట్టిగా చదవండి. వెర్రివారి వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకును, మరి విశేషంగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని. అనేక పర్యాలు చెరసాలలో ఉంటిని,
అపరిమితముగా దెబ్బలు తింటిని, దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములు స్థితిలో ఉంటిని. ప్రాణం పోవలసి వచ్చింది. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 39 కొరడ దెబ్బలు 5 సార్లు తిన్నాడు. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఆ, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ఆ, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఆ, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, ఆ. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైనను ఆపదల్లోను, దొంగల వలనైనను ఆపదల్లోను, నా స్వజనములైనను ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణములో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వల్ల ఆపదల్లో ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరలతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసముతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇకను చెప్పవలసిన అనేకములున్నవి, ఇవియు గాక సంఘములన్నిటిని గూర్చి చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుచు. చూసే లిస్ట్ ఉన్నా కదా, అటు యూదుల నుంచి అన్ని జనుల నుంచి చెరసాలు లేదు సార్. ప్రాణాపరిస్థితిలో 3 సార్లు సముద్రం మధ్య వాడు ఇరిగిపోయిందండి. ఎవరికైనా ఆశ ఉంటుందా? వాడ ప్రయాణం చేస్తున్నాం, సముద్రంలో పాడైపోయింది, వాడు ఇరిగిపోయింది. ఆశ ఉంటుంది మనిషి బతికి మీద? ఎన్నో ప్రాణాపాయ స్థితులు, ప్రాణం పోయే స్థితులు ఇన్ని వచ్చి ఇన్ని శ్రమలు పడుతూ, ఒకటి కాదు 2 కాదు, ఇన్ని ఆపదలు ఉండి కూడా, ఇంత శ్రమ పడి కూడా ఏమంటాడు ఇప్పుడు? ఇవన్నీ ఏం చేస్తున్నాయి కానీ సంఘం మీద ఇంకా భారం పెరుగుతుంది, సంఘం మీద చింత కలుగుతుంది అంటున్నాడు. అంటే శ్రమల గురించి ఆలోచించట్లేదు. ఈ శ్రమలు ప్రభు మహిమే. ఈరోజు ఆ మనసు మనకు లేదనుకోండి, మన చాతాన్ చేతులు ఓడిపోతాం. అందుకే యోబు భార్య తీసుకోండి. యోబు ఏమంటాడు? శ్రమలు తట్టుకోవడానికి సిద్ధపడిపోయాడు. భార్య వచ్చి ఏమంటది? ఏమంది భార్య వచ్చి? ఇంకెందుకు దేవుడు అండి, దేవుడిని దూషించి మరణం చచ్చిపో అంటుంది. అంటే ఆవిడకి యేసుప్రభు ఎవరు అర్థం అవ్వలేదు, ఆవిడకి దేవుడు ఎవరు అర్థం అవ్వలేదు. యేసు బాగుంటాడు అంటే చాలామంది దేవుడు ఏంటంటే యోబు భార్యలాగా ఆలోచిస్తారు. ఏమని అంటే అన్ని మేలు చేసిన దేవుడా, ఈడొస్తే దేవుడు వద్దా? అవునా? అవునా కాదండి? ఈరోజు దేవుడు మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఎంతవరకు ప్రభు కోసం, ప్రభు పక్షాన్ని నిలబడుతున్నాం మనం. ఇంట్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, పనిచేసే చోట అవ్వచ్చు, వ్యాపారాలు అవ్వచ్చు, ఖచ్చితంగా ఆయన్ని బట్టి మనకు శ్రమ వస్తుంది. అట్టి మనసు కలిగి అపవాదం ఎదుర్కొంటున్నావు లేదా? ఎందుకంటే ఆడు వచ్చింది కాబట్టి నువ్వు ఎదిరించి ఈ మార్గం ఎందుకు బాబు? ఇది వెనకాల ఎవరున్నారు? పేతురు అంటాడు చూడండి, మీకు జ్ఞాపకం ఉందా లేదా? అది నీకు దూరమవం కాక అంటాడు. వెంటనే పేతురు ఏం చేసి వెనక్కి తిరిగి, సాతానా వెనక్కి పొమ్మని పేతురుని గద్దిస్తాడు. జ్ఞాపకం ఉందా? మత్తయి 16లో. అంటే వెనకాల అపవాదం ఏం చెప్తుంటాడు? ఈ నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, జాగ్రత్త, నిందలు వస్తాయి, ఎందుకు ఈ బాధ? పౌలు పేతురు అంటున్నాడు. మీకు ఆశ్చర్యం ఏంటి తెలుసండి? ఏ పేతురు అయితే అపవాదం వాడుకొని అది సిలువొద్దు, అది నీకు దూరం అవ్వకు అన్నాడో, ఏ పేతురు అయితే ప్రభా నీకోసం ప్రాణం పెడతానని చెప్పి తీరా శ్రమ వచ్చేటప్పటికి ఏం చేశాడు? యేసు ప్రభు ఎవరో తెలియదు 3 సార్లు అబద్ధం ఆడి తెలిపాడు లేదా? ఆ పేతురుని తర్వాత రక్షించుకున్నాడు, ఆత్మతో నింపాడు. అదే పేతురుతోటి 1వ పేతురు రాశాడు. 1వ పేతురు అంతా శ్రమల గురించే ఉంటుందండి. మీరు ఎప్పుడైనా 1వ పేతురు చదివారా? 1వ పేతురు గ్రంథం, పేతురు గ్రంథం అంతా శ్రమల కోసం ఉంటుంది. శ్రమలు బట్టి ఆయా ప్రాంతాలు చెదిరిపోయిన యూదులను ఉద్దేశించి రాస్తాడు పేతురు. శ్రమలు వస్తే ఆశ్చర్యపడకండి, ఇది కొద్ది కాలమే, మీరు సువర్ణంగా తయారవుతారు, ఇది వింత ఏం కాదు ఇది అని చెప్పి సంఘాన్ని ధైర్యపరుస్తుంటాడు. 1వ పేతురు గ్రంథం అంతా శ్రమలను ఉద్దేశించింది. ఏ పేతురు అయితే శ్రమలు వద్దు, ఏ పేతురు అయితే ఆలోచించండి 3 సార్లు అబద్ధం ఆడేస్తాడు పేతురు. మీరు అనుకోవచ్చు అంటే భయం వేసింది, ప్రభువులకు మామూలు సిలువుకి అప్పకి చెప్తారేమో, మాకు చెరసాలలో పెడతారేమో, ఇబ్బందులు పడాలేమో, కాబట్టి మాకెందుకులే బాధ అని చెప్పి ప్రభు నీకోసం ప్రాణం పెడతాన్న వ్యక్తే యేసు ప్రభు ఎవరో తెలియదని అబద్ధం ఆడేసాడు 3 సార్లు. ఎంత భయపడ్డాడు శ్రమ వచ్చి. అందులో 3 ఇష్టాలు ఒకటి ఆశ్చర్యం ఏంటి తెలుసండి? ఒక చిన్న పాప వస్తుంది, నీవు కూడా 12 మంది ఒకడవే కదా అంటే, అబ్బాయి నాకు ఎవరో తెలీదు, నీ మీద ఒట్టు అంటాడు. అంటే ఎలాగైనా శ్రమని తప్పించుకొని చూస్తున్నాడు తప్ప శ్రమ దొరికిన శక్తి లేదు. కానీ ఇదే పేతురు పెంతెకొస్తు దినాన లెగిసి ప్రసంగం చేస్తాడు. దేవాలయపు అధికారులు గద్దిస్తే మీరు ఎన్నైనా చేసుకోండి, మేము సువార్త చేయడం మానం అని చెప్తాడు. అదే పేతురు దేవుడు వాడుకొని సేవ చేయించిన కారణం సంఘానికి, మా క్రైస్తవ సమాజానికి కావాల్సిన ఆదరణ మాటలు
ఒకటో పేతురు ద్వారా రాస్తాడు. ప్రతి ఇంటికి చూడండి, ఒకటో పేతురు అంతా శ్రమల గురించి ఉంటుందండి. శ్రమ నిన్ను సువర్ణంగా తయారు చేస్తుంది. శ్రమ నిన్ను ఏం చేస్తుంది? దేవుడు దగ్గర తీసుకెళ్తుంది. శ్రమ నిన్ను ఏం చేస్తుంది? దేవుడి మీద ఆధారపడేలా చేస్తుంది. చాలామంది ఏంటండి శ్రమలు అంతా బాగున్నాను, ఎవరికి అన్యాయం చేయలేదు. కానీ శ్రమ ఎందుకంటే అపవాది నిన్ను దేవుని దూరం చేయాలని. యోబు భార్య మాటలు జ్ఞాపకం చేసి దేవుని దూషించి వదిలేయమని, ఈ మాకు మార్గం కష్టంగా ఉందని అంటాడు. కానీ శ్రమ నేను దేవుడి దగ్గర తీసుకెళ్తాను చాలామంది ఆలోచించరు. శ్రమ నేను ఏం చేస్తుంది? దేవుడి దగ్గరికి చేస్తుంది. శ్రమ దేవుడికి లోబడేలాగా చేస్తుంది నిన్ను. దేవుడు సువార్త చెప్పన్నాడు. యోనా ఏం చేశాడు జ్ఞాపకం ఉందా? ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణంకి వెళ్ళమని. ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషు. తుఫాన్ వచ్చింది, అయినా మొండికేసాడు. నేను లోబడినా, అవసరమైతే నేను సముద్రంలో పడేయండి అన్నాడు. అవునా? పడేశారు. పర్లేదు అనుకున్నాడు. తీరా మరణం అనేది వచ్చేటప్పటికి అర్థమైంది. మరణం అంటే ఏంటో సముద్రంలో పడేసాక అర్థమైంది. అప్పుడు చేప కడుపులో ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు మళ్ళీ వాడుకుంటాడు. మనం గమనించాలి, శ్రమ అనేది దేవుడి దగ్గర తీసుకెళ్తుంది. శ్రమ నిన్ను దేవుడి మీద ఆధారపడేలా చేస్తుంది. శ్రమ దేవుడి మీద విశ్వాసం ఉంచేలా చేస్తుంది. శ్రమ నిన్ను ఏమంటారు, సువర్ణము అగ్నిలో ఎలాగా పరీక్షించబడుతుందో నిన్ను పరీక్షించబడుతుంది. నీలో బలహీనతలు తీసేస్తుంది. తప్పిపోయిన మనం జ్ఞాపం చేసుకోండి. ఎప్పుడు తిరిగి వచ్చారు ఇంటికి? ఎప్పుడు వచ్చారు ఇంటికి? తినడానికి. అప్పుడు జ్ఞాపం వచ్చారు. ఆ శ్రమ రాకపోతే అక్కడే ఉంటాడు కదా. ఆ శ్రమ రాకపోతే అక్కడే ఉంటాడు. రోజు ఇది పౌలు ఏమంటున్నాడు, పేతురు ఏమంటున్నాడంటే, ఇది ఒక ఆయుధంగా తీసుకోండి, మీ మనసు సిద్ధపరచుకోండి. ఈ మనసు లేదనుకో నువ్వు సాతానుతో ఓడిపోతావు, నేను బలహీనపరుస్తాడు. దేవుడు ఎవరికి తెలియనట్టు చేసి విధంగా చెప్పంటే, యోబు భార్య మనసు ఇచ్చేస్తాడు మనకి. అయ్యి బాబోయ్ శ్రమలు ఎందుకండి, మనకెందుకులేండి అని దేవుని విడిచిపెట్టేలా చేస్తారు. మన దేవుడు విడిచిపెట్టేసామో అయిపోయిందండి, మన పరలోకం కోల్పోయింది. నమ్ముకుంది పరలోకం కోసం కదండి ప్రభువుని. యేసు నమ్ముకుంది ఎందుకు చెప్పండి? ఈ లోకం కోసం కాదు కదా. అవునండి? లోకం ఎలాగని బతికేవచ్చండి. లోకల్ మనిషి బతకట్లేదా? బోళ్ళు బతుకుతున్నారు. అవునా? మనసా చచ్చిపోయి మనసా చంపుకొని ఎలాగని బతికేవచ్చు, పెద్ద కష్టమేం కాదు. కానీ నమ్ముకుంది ఎందుకు? ఈ లోకం శాశ్వతం కాదు, తాత్కాలికము. ఒక దినాన్న అందరూ లోకం విడిచి వెళ్ళిపోవలసిందే. అంత గొప్పోడన్నా పేదోడన్నా ధనవికుడన్నా వెళ్ళిపోయి మన ఆత్మకు చావు లేదండి. యుగ యుగాలు అది నిత్య నాశనంలో ఉండాలి, నిత్య రాజ్యంలో ఉండాలి. నిత్య రాజ్యంలో ఉన్న యేసు పరిహారం చెల్లించాడు. ఆ వేళ చెల్లించాడు కాబట్టి ఈరోజు రక్షించబడి ప్రభువులు ఆనందించగలుగుతున్నాం, దాన్ని సిద్ధపడుతున్నాం. ఇప్పుడు పౌలు శ్రమలు చూసాం కదా. ఇన్ని శ్రమల్లో కూడా ఏమంటాడు, నాకు సంఘం మీద భారం పెరిగిపోతుంది తప్ప శ్రమ సేవ వద్దు అంటలేదు. ఇదే పౌలు ఏమంటాడు ఫిలిప్పీ పత్రికలో, ఆనందించి మరలా చెప్పుదును ఆనందించదు అన్నాడు. ఈరోజు మనకి ఈ క్రీస్తు కోసము శ్రమపడే మనసు మనకున్నదా లేదా? ఎందులో వస్తే తట్టుకుంటున్నామా? లేకపోతే మరొకప్పుడు ఇదండి నేను చిన్నప్పుడు మాట పడలేదు. ఎవరో చిన్నప్పటి నుంచి మాట పడలేదు. నీకు చిన్నప్పటి నుంచి ఎవరు ఎన్నా ఏ గద్దెంపు నువ్వు సేకరించట్లేదంటే నీకు యేసుప్రభువు ఎవరు అర్థం అవ్వలేదన్నమాట. ఇంకా మనసు రాలేదు. ఆ మనసు రాకుండా దేవుణ్ణి ఏం ఆరాధన చేస్తావు? ఏం స్తుతిస్తావు? దావీదు భార్య అన్న మాట అందుకు ఏం సిగ్గుపడలేదు. ఏమంటాడు తెలుసండి, అసలు నిన్ను నీ కుటుంబం పక్కన నాకు ఇచ్చాడు ఆ కృప, అవసరం ఇంకా ఎక్కువ చేస్తాను తప్ప నేను ఆరాధన మానను అంటాడు. అదే భార్య మాట ఉందని వదిలేసాడా? లేదు. ఎందుకంటే ఎక్కడ మన జీవితాలు ఎక్కడండి, ఒకప్పుడు జ్ఞాపకం ఉందా మన జీవితాలు? మన జీవితాలు జ్ఞాపకం ఎలాగున్నది? మరి మీ వ్యక్తిగత సాక్ష్యాలు తెలియదు. ఒకప్పుడు చీకట్లో పాపలు నెమ్మదిలేని జీవితాలు, అవునా? సమాధానం లేని బ్రతుకులు, పాపంలో ఉండి ఎటు వెళ్ళాలో తెలియదు, ఏమైపోతుందో తెలీదు. అలాంటి బ్రతుకులు ఎప్పుడు కృపచేత రక్షించుకునే రోజు మన దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఈరోజు ఈ మార్గంలో ఉన్న అపవాది వదలడు. వెనక్కి లాగి శ్రమని తీసుకొచ్చి నిన్ను బలహీనపరిచి దేవుడు నమ్మకొదిలాగా, దేవుడు దూరం చేసేలాగా, సంఘాన్ని దూరం చేసేలా ప్రయత్నం చేస్తుంటాడు. దేవుడు దూరం అయిపోతే నష్టపోయేది మనమే. అందుకే ముందుగా సిద్ధపడమంటున్నాడు. ఒక విధంగా భక్తుడు ఏం చెప్పాడు తెలుసండి, ఒక దైవజనులు, సంఘం అంటే ఏంటో తెలిసేం లేదు.
పెళ్లి కుమార్తెగా సిద్ధపడ్డ సంఘం అంటే ఇక్కడ ఒక గదిలో ఆ పెళ్లి కుమార్తె ఎక్కడ సిద్ధపడుతుంది? పెళ్లి మండపంలోనే, గదిలోనా? చెప్పండి. పెళ్లి కుమార్తె ఎక్కడ సిద్ధపడుతుంది? గదిలోనా, మండపంలోనా? గదిలో సిద్ధపడుతుంది. సంఘం అంటే గదిలో అంటాడు. సంఘాన్ని వధువుతో పోల్చాడు కదా, పెళ్లి కుమార్తె పోల్చాడా? సిద్ధపరుచుడు ఎక్కడికి? వరుడని యేసు ప్రభు మధ్యాకాశం రాకపోతున్నాడు. ఇది సిద్ధపాటు అంతే. రక్షణ పొంది బాప్తిజం పొందావు, దేవునిలోకి వచ్చాం. ఇప్పుడు రాజ్యానికి సిద్ధపడాలి. కొత్తగా గొర్రె పిల్ల కొత్తగా చేరాము, తప్పటడుగులు వేస్తాం, సరి చేస్తాం. ఇప్పుడు ఈ మనసు కావాలి. ఈ మనసు లేదనుకోండి, యేసు ఎవరో తెలియదని వెళ్ళిపోతావు, చాలా నష్టపోతావు. చాలామంది వదిలేస్తారండి. చాలా ఆశ్చర్యం వేసిన రక్షణ కంటే చాలామంది లోకం కోసం ఎక్కువ, ఇతరుల కోసం ఎక్కువ ఆలోచించి దేవుడు వదిలేసిన వాళ్ళు కుటుంబాలకు తెలుసండి. బాధ వేస్తే దౌర్భాగ్య జీవితం అనిపిస్తుందండి. సాక్ష్యం చెప్పంటారా? చిన్నది చాలా ఉన్నాయండి. కుటుంబం ప్రభులోకి వచ్చింది, ఆ ఇంటి వాళ్ళు చెప్పిన సాక్ష్యమే. ప్రభులోకి వచ్చారు అందరూ. ఆ బంధువులందరూ అంటే శుభకార్యాలు జరుగుతాయి కదా బంధువుల ఇంట్లో, ఏది వీళ్ళు ప్రభు నమ్ముకున్నందుకు ఏవి పిల్లడం మానేశారట. ఆ సహోదరు చెప్పిన సాక్ష్యం. ఒకప్పుడు వేరే మార్గాలు ఉండేవారు, దేశంలో నమ్ముకొని దేవుని మార్గంలోకి వచ్చారు. ఇవి వచ్చినందుకు ఆ బంధువులందరూ వాళ్ళ శుభకార్యాలు జరుగుతుంది ఇంట్లోనే, పిల్లడం మానేశారట. అయ్యో మేము వంటరోలు అయిపోయామని చెప్పేసి వాళ్ళ గురించి ఆలోచించి శుభకార్యాలు మనం పిలవలేదని ఈ మార్గం వదిలేసి మళ్ళీ ఆ పాత జీవితానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు పిలిచి ప్రార్థన చేయమని అడుగుతుంటారు. ఏం చేస్తాడు కార్యం? నువ్వు యేసుప్రభు నోటి తొప్పడానికి ఇష్టపడలేదే, యేసుప్రభు సిగ్గుపడుతున్నావు, నలుగురు గమనించిన నీకోసం ప్రాణం పెట్టాడు. ఆలోచించాడు. దావీదులా అంటాడు, ఒక రాజు అయ్యుండి ఏమంటారు, కిరీటాన్ని ఆ సింహాసనం పక్కన పెట్టి పనులతో దోసలతో నాట్యమాడంటే దేవుడు తన బ్రతుకులో ఎంత గొప్ప కార్యాలు చేశాడండి. ఆయన స్తుతించకుండా ఉండగలవా? ఆయన గురించి చెప్పకుండా ఉండలేము. పేతురు అదే అంటాడు, పెంతెకొస్తు ప్రసంగం అయిపోయిన తర్వాత 4వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు, మేము ఆయన గురించి చెప్పకుండా ఉండలేము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటాడు. ఆ మనసు ఇచ్చేసాడు దేవుడు. ఒకప్పుడు సిలువొద్దన్న పేతురే, అది నీకు దూరం అని చెప్పి పేతురే, యేసు ప్రభు ఎవరో తెలియదు ముమ్మారాడి ఒక చిన్న పిల్లలు కూడా బొకాయించలేక నేను కూడా 11 మంది లేను అని అబాయత్తం ఆడిన పేతురే మనసు ఎలాగిచ్చాడు తెలుసండి? పెంతెకొస్తు దినాన మేము ఆయన గురించి చెప్పుకున్నా, మేము కన్నవాటిని వినమంటే చెప్ప ఉండలేమండి, మీ ఇష్టం ఏం చేసుకుని చేసుకోండి అన్నాడు. ఆ మనసు ఎలాగొచ్చింది? పోనీ వాళ్ళతోనే వాళ్ళు అపోస్తులు కాబట్టి అండి, వాళ్ళు చాలామంది నింద చెప్పాను కదా, ఒక సహోదరుడు మీరంటే పాస్టర్ అన్ని బాధలు పడతారు, మీరైతే నిందలు పడతారు అంటారు. మరి మీ సంగతి ఏంటి? ఆదిమ సంఘం సాక్ష్యం తెలుసా? ఆదిమ సంఘం సాక్ష్యం ఏంటి? వాళ్ళు యెరూషలేము మొట్టమొదటి మీకు తెలుసు కదా, పెంతెకొస్తు దినాన పేతురు ప్రసంగం చేశాడు, 3000 మంది రక్షించబడ్డారు. సంఘం స్థాపనలోకి వచ్చింది, ఉనికిలోకి వచ్చింది, సంఘం ఉద్యమంకి వెళ్తుంది, అనేక మంది యూదులు మారుతున్నారు, సంఘంలో చేర్చబడుతున్నారు. 8వ అధ్యాయం వచ్చేటడికి శ్రమలు వచ్చేసాయి. యెరూషలేములో శ్రమలు మొదలుపోయి చల్లాచితురు అయిపోయారు. అక్కడ రాసి ఉంటే తెలుసు, అపోస్తలుల 8వ అధ్యాయంలో 4వ వచనం ఏముంటో తెలుసండి? వాళ్ళు శ్రమ వచ్చినప్పుడు అంట చెదిరిపోతూ వెళ్ళిపోతూ ఉన్న కట్టుబట్టలతో పారిపోతున్నారు. వెళ్ళిపోతూ సువార్త చెప్తూ వెళ్ళిపోయారటండి. అర్థమైందా? వెళ్ళిపోతూ మామూలు ఇప్పుడు ఉన్న పడంగా మన మీద ఏమైనా మీకు ఒరిస్సాలో కొంతకాలం మీకు ఎవరికి అనుభవం విన్నారా? ఒరిస్సాలో చాలా 15 ఏళ్ళ క్రితం సంఘటన విన్నారా? క్రైస్తువులు ఏమంటారు, చాలా చంపేస్తున్నారు, హింసిస్తున్నారంటే కొంతమంది క్రైస్తువులు పారిపోయి వచ్చేసారు. మీకు ఆ సంఘటన విన్నారా? పని కనీసం తెలుసా మీకు? తెలియదు. చాలామంది వచ్చేసారండి. వచ్చేస్తే కొంతమంది టౌన్ వెళ్తే కొంతమంది సేవకులు వాళ్ళు ఆదరించారు. అక్కడ హింస తగ్గేవారు కానీ కొంతమంది గాజువాకు వచ్చారు. గాజువాకు వచ్చి మరి వాళ్ళు ఎంతకాలం ఉంటారో ఏమో తెలియదు. అంటే అక్కడ డైరెక్ట్గా అక్కడ క్రైస్తవుల సమయం చంపేస్తున్నారు. 15 ఏళ్ళ కింద మాట అండి ఇది. అప్పుడే మేము సేవకు వచ్చిన తొలి దినాలు. ఇప్పుడు గాజు ఒక పాస్టర్ గారు చేరదీశారు. కానీ ఒక సంఘమే అన్ని రోజులు అంతమందికి భోజనం అన్ని పెట్టాలంటే కష్టం కదా, అంతా తలా ఒక సహకరిస్తారని చెప్పేసి వాళ్ళందరినీ ఏం చేస్తారంటే ఒకరోజు మా చర్చిలో మీటింగ్ పెట్టారు, ఇక్కడ తీసుకొచ్చారు.
నేనేం చేస్తానంటే నేను ఇంకో బ్రదర్ కలిసి ఇక మా ఈ చుట్టుపక్కల అక్కడ ఉన్న కాలనీస్లో క్రైస్తవ కొన్ని సంఘాలు ఉన్నాయి ఇక్కడ దగ్గరలో. మాకు తెలిసిన క్రైస్తవ సమాజంలో పాస్టర్లందరినీ పిలిపించి చిన్న మీటింగ్ పెట్టి వాళ్ళు అక్కడ పరిస్థితులు చెప్పిన తర్వాత అందరూ మేము ఇది ఇస్తాం ఎన్ని రోజులు ఉంటాను రోజులు బియ్యం కానీ ఉప్పులు కానీ నూనె కానీ ఇస్తామని అందరూ తీర్మానం చేస్తున్నాం. అంత శ్రమలు వచ్చి కొంతమంది కుటుంబాలు వదిలేసి పారిపోయి వచ్చేసారు వైజాగ్లో. ఇట్లా జరిగిందండి ఇది. నా చర్చిలో మీటింగ్ జరిగింది అప్పుడు. ఇప్పుడు అందరూ ఉన్నారు మేము తల ఒక ఎంత ఇస్తారండి, మీరు ఏం భయపడకండి. ఎన్ని రోజులు ఉన్నా నాకు తెలియదు కానీ సుమారు 2 వారాల పైన ఉన్నారు అక్కడ శ్రమ తగ్గే వరకు. అందరూ మాకు తోచిందంత ప్రతి ఒక్కరు సాయం చేసి పోషించాం. శ్రమ వచ్చింది కానీ దేవుడు వదలలేదు. వాళ్ళు దేవుడు ఆదరించారు. వాళ్ళే దేవుడు ఎవరి ద్వారా అందరూ ఆదరిస్తాడు, మనుషుల ద్వారా కదా ఆదరిస్తాడు. ఈరోజు మనకి క్రీస్తు కోసం శ్రమపడే మనసు ఎలాగుంది ఒకటి. రెండో విషయం, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8 వచనం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. ఏ మనసు అండి ఇది? మొదటి మనసు ఆయన కోసం శ్రమ పడ్డాం, అది ఆయుధంగా ధరించుకొని అపవాదిని ధరించాలి. రెండో మనసు ఏంటి? యేసు ప్రభులాగా తగ్గించుకోవడం. అంటే చాలామంది అనుకునేది ఏమీ లేకపోవడం అని అంటారు. చేతులు కొట్టుకొని తక్కువ ఖరీదు బట్టలు వేసుకొని 20 రూపాయలు 30 రూపాయలు హవాయి జబ్బులు వేసుకోవడం, అది కాదండి తగ్గింపు. అది కాదండి. ఇది యేసు సాక్షి ఏంటండి? ఏం విడిచిపెట్టాడు ఆయన? పరలోకాన్ని విడిచిపెట్టాడు, కిరీటాన్ని విడిచిపెట్టాడు, ఘనతను విడిచిపెట్టాడు. అవునా? నిత్యము దూతల చేత పరిశుద్ధుడు కొనియాడబడుతున్న తండ్రి ఏం చేశాడు? ఆయన అన్నీ వదులుకొని ఎవరింట్లో పుట్టాడు? యోసేపు. కట్టిక పేదరికం అండి. చాలాసార్లు చెప్పాను. ధర్మశాస్త్ర ప్రకారము మగ సంతానం పుడితే 8వ దినం దేవాలయం తీసుకెళ్ళి సున్నతి తీసుకువచ్చి ఒక గొర్రె కానీ మేక కానీ బలి ఇవ్వాలి దేవుడికి. అప్పుడే వాళ్ళు ఆ బిడ్డ అంగీకరించబడతాడు ధర్మశాస్త్ర ప్రకారం. ఒకవేళ ఆడు పేదవాడయ్యో గొర్రెను మేకను ఇవ్వలేకపోతే 2 పావురాలు ఇవ్వాలండి. మరియా యోసేపు లేదు, యేసు ప్రభు జన్మించిన సున్నతి జరిగిన దేవాలయం తీసుకెళ్ళి 2 పావురాలు ఇస్తారని బైబిల్ చెప్తుంది లోకాసువార్తలో. అంటే ఎంత పేదరికంలో పుట్టాడైనా, అన్ని కలిగి ఉండి సృష్టిని అంతా మాట ధర కలుగు చేసి అన్నీ వదులుకొని వచ్చి పేదవాడిగా జన్మించాడు. అది మనిషి పోలికలో మనిషి ఆకారంలో పుట్టి నీకోసం నా కోసం శ్రమ పడ్డానికి దిగిపోయాడు. అది తగ్గింపు అంటే. చిన్న మాట పడితే చర్చికి రావడం మానేస్తాం. పాస్టర్ గట్టికి గద్దిస్తే కోపంగా చూస్తాం. అవునా? మా మీద నీకేం అధికారం చూస్తారు కొంతమంది. నాకు అధికారం ఉందని బైబిల్ కూడా మాకు చెప్తుంది. మాకు అధికారం ఉందని సంఘమే బైబిల్ మాకు ఉన్నదని చెప్పాలి కదా. ఎంతగా తగ్గించుకున్నాడు? శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. అంటే అన్యాయంగా లోక పాప తన మీద వేసుకున్నాడు. ఎవడు వేసుకుంటాడండి? మనిషి స్వభావం ఏంటో చెప్తారు చూడండి. ఆదికాండంకి వెళ్దాం. అవసరం లేదు, మీకు తెలుసు. ఆదాం పాపం చేశాడు, మహిమను కోల్పోయాడు, దిగంబర అయిపోయాడు. అవునా? వెంటనే ఏం చేశాడు? దేవుడని యెహోవా తోటలోకి వచ్చాడు. ఆదాం అంటే ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఆదాం ఏమన్నాడు? నీ స్వరం విని భయం వేస్తుంది అన్నాడు. పండు తిన్నావా అంటే ఏమంటాడు తెలుసండి? ఏమంటాడు? నీవిచ్చినా ఒప్పుకోవట్లేదు తప్పుని. తన భార్య మీద వేసేస్తాడు, తన మీద వేసేస్తాడు, దేవుడి మీద వేసేస్తాడు. నువ్వు ఇచ్చిన స్త్రీయే. నిందపడ్డానికి ఇష్టపడలేదు. నువ్వు తప్పు చేసిన ఒప్పుకుంటే నష్టమే ఉంది. ఇదో పేతురు ఒక చిన్న చెడ్డగా చెప్తాడు. ఎందుకంటే ఈరోజు మన క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘాల్లో ఎన్నో కుటుంబాలు నెమ్మది లేకుంటాయి. భార్య భర్తల మధ్య అసమాధాన పరిస్థితులు చాలామంది జీవితాల్లో ఉంటాయి. ఇదే పేతురు ఒక చిన్న చెట్టుగా చెప్తాడు. అది ఫాలో అవుతే మీకు ఏం లేదు. మా సొంత చెట్టుగా అక్కడ బైబిల్లో చెట్టుగా చెప్తాను చూడండి. 1 పేతురు 1
2వ అధ్యాయం 20-21 తీయండి. ఇది కానీ పాటిస్తే కుటుంబం క్షేమంగా ఉంటుంది. 2:20. తప్పిదముకై దెబ్బలు తినినప్పుడు ఆ, మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? ఆ, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఆ. ఇందుకు మీరు పిలువబడితిరి. ఎందుకు అంటే నువ్వు తప్పు చేసి నిందిస్తే నువ్వు మౌనంగా ఉంటే పెద్ద విశేషం కాదు, కానీ నువ్వు తప్పు చేయకపోయినా నీ మీద నిందేశారనుకోండి, నువ్వు తప్పు చేయకపోయినా అన్యాయంగా నేను ఏదో మాట అన్నారనుకోండి, నువ్వు సహిస్తా చూడు, అది దేవుడికి కావాలట. హితముగా అంటే అర్థమని తెలుసండి. ఇంగ్లీష్ వేళ ఫేవర్ అని ఉంటుందండి. ఫేవర్ అంటే తెలుసండి, దేవుడికి ఇష్టడిగా ఉంటుంది. నీకు మేలు చేయాలని ఇష్టపడతాడు దేవుడు అలాంటి వాళ్ళకి. ఎందుకు? ప్రభు కోసం నిందలు పడుతున్నావు నువ్వు. ఈ నమ్మండి ప్లేరా, ఈ వచనం బట్టి ఈ చిట్టగా కుటుంబాలు పాటిస్తే భార్య భర్తల సమాధానాలు ఉండవండి. నువ్వు నన్ను అంటావా, నేను నన్ను ఇద్దరు అనుకుంటే ఏ కుటుంబం నిలబడదండి. ఎవరికి జ్ఞానం ఎక్కువ ఉందో వాళ్ళు ఎవరో ఒకరు ఈ ప్రత్యక్షత కలిగి పోలే మా ఆయనే కదా అని మన నిందపడి వాళ్ళ ఆయన కోసం ప్రార్థన చేస్తే కుటుంబం కట్టుబడిపోద్దండి. నువ్వంటే నేను ఎందుకు అనలేం అని కొట్లాడుకుంటే ఏ కుటుంబం నిలబడదు. అవునా? ఇదే చెప్తున్నాడు. తప్పు చేసా కాదు, నువ్వు తప్పు చేయకపోయినా నీకు నింద వచ్చింది అనుకో, అది దేవుడి దృష్టిలో హితం, మనుషులు కాదు. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, మా ఎంతకాలం తగ్గించుకుంటావు, నువ్వు 2 మాటలను అత్తగారు లేకపోతే ఎవరో ఒకరు ఏదో మాట్లాడుతుంటారు పక్కన వాళ్ళు. కానీ దేవుడి దృష్టిలో ఏమవుతావు నువ్వు? హితముగరని చెప్పిన ఇంగ్లీష్ బైబిల్ ఫేవర్ అని ఉంటుందండి. దేవుడికి మేలు చేయబోతున్నాడు అలాంటి కుటుంబాలకి. ఇది చిత్తగా పాటిస్తే భార్య భర్తల సంబంధాలు ఉండవండి. ఎవరో ఒకరు తగ్గిపోయి పడిన పర్లేదు, అది అర్థం అవట్లేదు చాలామందికి. నేను ఎందుకు పడాలండి, ఎంతకాలం పడాలి? పెళ్లి చేసినప్పుడు ఈ మాట చెప్పారు, పెళ్ళి ఇలా కనబడుతున్నాడు చూడండి. ప్రార్థన చేసి ఉపవాసం నీ భర్త కోసం ప్రార్థన చేసి మారడా? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నీ పూట నీ భార్య మారదా? ప్రార్థన చేయడం సులువుగా క్రైస్తవ జీవితం ఎలా సాగిపోద్దని చెప్పండి. ఈ అధ్యాయం అంతా అలాగ ఉంటుంది. లేకపోతే ఆ సంబంధం తీసుకొచ్చి పాస్టర్ గారు తిట్టుకోవడమో, ఆ పెళ్లి చేసిన పాస్టర్ గారు తిట్టుకోవడమో, అవేం వేస్ట్, అవసరం లేదండి. అనుకోవచ్చు ఇప్పుడు పెళ్ళి వివాహం అవుతుందండి, భార్య భర్త అనుకూలంగా ఉండరు. ఇప్పుడు పెళ్లి టైంలో 3 మాటలు చెప్తారు. అవునా? అవునా కదండి? పెళ్ళినప్పుడు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు అమ్మదండ్రులు మంచిగా చెప్తారు, చెడ్డ చెప్తారా? పెళ్ళి ఎవరో ఒకరు బలహీనలు బయటపడతాయి. ఏదో బలహీనతలు ఉంటాయి కదా, కోపమో చిరాకో, అవునా, ఏదో ఉంటాయి కదా బలహీనతలు. ఇప్పుడు అవి పెళ్ళి అయినప్పుడు ఇలాగ ఉన్నారు, ఇప్పుడు పెళ్ళి అయిపోయి ఇలా కనబడుతున్నట్టుకి ఈ భార్య సహించలేకపోతుంది. అప్పుడే ప్రార్థన చేస్తుంటే మారిపోతారండి. మన చేతిలో ఉందంతా. చాలామంది దేవుడు కాదు, మన చేతిలో. నువ్వు ప్రార్థన చేస్తే ఎవరో మారుతాడు. ప్రార్థన తగ్గించి ప్రార్థన చేస్తే ఎదుటి సులువుగా మార్చేస్తాడండి. దేవుడు ఎప్పుడు దీవించాలని ఆశపడతాడు, కానీ నీ జీవితంలో అసమాధానం దేవుడు కోరుకుని లేదు, నువ్వు చేసుకుంటున్నావు అది. ఎందుకంటే నువ్వు ఎందుకు పట్టలేదు, నేను ఎందుకు పడాలి, నాకెందుకు జీవితం, వాళ్ళు బాగుంది, వాళ్ళ సంగతి నీకెందుకు, నువ్వు పని చూసుకోవచ్చు కదా. ఇదే పేతురు అంటాడు, మీకు జ్ఞాపకం ఉందా? యేసుప్రభు తిరిగి లేస్తారు. తిరిగి లేచి మీకు అందరూ తెలుసు కదా, తిరిగి లేచి 40 దినాలు అందరూ ప్రత్యక్షం అవుతాడు. ఈ లోపల పేతురికి తెలిసి అప్పటికే సేవ వదిలేస్తాడు. యేసుప్రభు ప్రత్యక్షమవుతాడు, అయినా మనకి ధైర్యం సరిపోదు. పేతురు అంటాడు, యోహాను 21 ఉంటుంది, నేను చేపలు పడ్డం కలిసి ఎవరు వస్తారంటే మిగతా శిష్యులు అందరూ వచ్చేస్తారు. ప్రభు ప్రత్యక్షం అవుతాడు, చేపలు పడతారు, ఏం పంట రాదు, మొత్తానికి అడ్డు కుడివైపు వేయండి అంటారు, అక్కడ ఏదో ఒకవైపు వేస్తే చేప విస్తారం పంట వస్తుంది. అప్పుడు ప్రభు అని గుర్తుపడతారు. పేతురు నా ప్రేమిస్తున్నావా నన్ను 3 సార్లు అడుగుతా, నీకు తెలుసు కదా ప్రభు అంటారు. అయిన తర్వాత పేతురు గురించి ప్రభు ఒక మాట చెప్తారు. ఏంటి తెలిసింది? అది యోహాను 21 ఉంటుంది. యవనవస్తుడు ఉన్నప్పుడు నువ్వు ఇష్టానుసరిగా తిరిగావు, నువ్వు ముసలివై ఉన్నప్పుడు నీకు ఇష్టం కాని చోటుకి నువ్వు తీసుకెళ్ళబడతావు అని ఉంటుంది. పేతురికి ఇష్టం కాని చోటు అంటే సిలువే, అవునా? సో తల కిందకి సిలువేస్తారని చెప్తాడు. వెంటనే పేతురు ఏమంటాడు తెలిసింది, ప్రభు నువ్వు నా సంగతి సరే, ఈడి సంగతి ఏంటంటే యోహాను సంగతి, ఆడి సంగతి నీకెందుకంటే యేసు ప్రభు. నేనేమంటున్నానంటే వాళ్ళు బాగుందండి, వాళ్ళు కూడా బాగున్నారు, వాళ్ళ గురించి ఆలోచించే, వాళ్ళ సంగతి అనవసరం. తగ్గించుకో, నేను మాటలు పడు, నీ భర్త కోసం భార్య కోసం ప్రార్థన అయిపోయింది, కుటుంబం సెట్ అయిపోద్ది.
సెట్ అయిపోతుందండి. ఇప్పుడు కష్టమేం కాదు, మనం మీద ఆధారపడి ఉంటుందండి. నువ్వు సనిగితే దేవుడు కార్యాలు చేయలేడు. సనుగుడు ఎంత ప్రమాదం తెలుసండి. కేవలం సనుగుడు వల్ల ఇశ్రాయేల్ ప్రజలు కానాను దేశం వెళ్ళలేకపోతే తెలుసా మీకు అది? 11 రోజులు ప్రయాణం 40 రోజులు చేసుకున్నారు వాళ్ళు. సనిగి దేవుడు ఒడిచిపెట్టడం లేదే. ఆ మన్నాను కురిపిస్తున్నాడు, బండ నుంచి దాహం తీరుస్తున్నాడు, బట్టలు చినిగిపోలేదట, చెప్పులు అరిగిపోలేదట, పగల మేఘస్తంభమే రాత్రి అగ్గస్తంభం నడిపిస్తున్నాడు. కొంచెం ఓపిక పడి తెలిపేవారండి. కేవలం సనిగి వాగ్దాన భూమి కోల్పోయారు తెలుసండి. బయలుదేరిన తరం వాళ్ళ పిల్లలు వెళ్ళారు. ఇక సనిగి ఎవరి మీదో, వాళ్ళ మీద, వీళ్ళ మీద, పాస్టర్ గారి మీదో, ఆ పెళ్లి సంబంధం ఇచ్చిన వాడి మీదో, ఎవరి మీద సనిగే కన్నా నేను మాటలు పడి ఒక పూట కోసం ప్రార్థన చేయి. నీ సహనమే, నీ భర్తలో నీ సహనమే నీ భార్యలో మార్పు తీసుకొచ్చేస్తుంది. పిల్లలు ఆశ్చర్యపడలేదా? పిల్లలు ఎందుకు ఆశ్చర్యపడి తెలుసండి? ఇన్ని మాటలు అన్నారు, ఒక మాట మాట్లాడవేంటి నువ్వు? ఆ సహనం నీ భర్త నీలో చూడాలి, ఆ సహనం నీ భార్య చూడాలి. కుటుంబం కట్టబడిపోద్దండి. పెద్ద కష్టమేం కాదు అది. నీ మీద ఆధారపడి ఉంటుంది, దేవుడి మీద కాదు. నువ్వు చేయాలని దేవుడిని కట్టాలని చూస్తున్నాడు, కానీ నువ్వు సహించలేకపోతున్నావు. నాకెందుకు అనుకుంటున్నావు, ఓపిక ఉండలేదు, సరుగుతున్నావు, దేవుడు ప్రార్థన చేస్తున్నావు, దేవుడి కార్యము చెయ్యలేడు, చెయ్యడు కూడా. చేయడు, ఎలా చేస్తాడు? నువ్వు సనుగుతున్నావు. సనిగితే ఇంత చెప్పిన సనిగి ఇశ్రాయేల్ ప్రజలు వాగ్దాన భూమి కోల్పోయారండి. సనగడం వల్ల కార్యం ఆలస్యం అయిపోతుంది తెలుసా మీకు లేదు? మనకు దీవెనకరం ఉండదు అది. అదే తగ్గించుకొని నేను మాటలు పడ్డావు అనుకో ప్రభువులాగా. ప్రభు ఎన్ని మాటలు పడ్డాడండి. మనం మామూలు చెప్తున్నాను, ఏదైనా మాటలు చెప్తే, ఏదో మాటలు గట్టిగా చెప్తే చచ్చిరావడం ఆడడం ఇలాంటి చెప్తే రేట్ అనుకుంటారు. కానీ యేసుప్రభు పడిన ఎంతలో ఎంత తగ్గించుకున్నాడు తెలుసండి. సిలువమరణం పొందిన ఆయన పడిన మాటలు తెలుసా అండి? నువ్వు దెయ్యాన్ని పట్టి గదిపోతా అన్నాడు. దెయ్యం వెళ్ళగొడితే ఏమన్నారు? నువ్వు దెయ్యానికి గదిపోతున్నాడు. నువ్వు సమరీయుడు అన్నారు, నువ్వు తిండిపోతు అన్నారు, మేము నీలాగా వ్యభిచారం పుట్టలేదన్నారండి. చదివారా 4 మాటలు? 5 రెట్లు 2 చేపలే స్వస్థతలే కాదు, ఇవి కూడా ఉన్నాయి. అదే 4 సువార్తలు మీకు తెలుసా? ఏ 4 సువార్త? మత్తయి, మార్కు, లూకా, యోహానులో మన అద్భుతాలు, స్వస్థతలు చూస్తాం. నేను చెప్పిన పాయింట్లన్నీ ఇందులో ఉన్నాయి. నువ్వు తిండిపోతువి, నువ్వు సమరీయుడివి, నువ్వు దెయ్యానికి అధిపతివి, మేము నీలాగా వ్యభిచారం వల్ల పుట్టలేదు అని పుట్టికి అవమానించేలాగా మాట్లాడారు తెలుసా మీకు అది? ఈ సిలువ అప్పుడు చెప్పవసరం లేదు. ఇష్టం వచ్చిన బుద్ధేసి ఎవరు బుద్ధించారు, ప్రవచించారు అన్నీ చెప్పేస్తావు కదా, దేవుడు కదా. అపహాస్యం చేసిన ఆలోచన, నలుగురిలో అవమానం అండి. సిలువ అంత క్రూరమైన శిక్ష ఎవరికి ఉంటుంది తెలుసండి? చిన్న మాట నలుగురిలో మాట్లాడితేనే మనకు అవమానం భావిస్తావునా? యెరూషలేము వీధుల్లో సిలువ మోసుకుంటూ వెళుతూ అటు ఇటు జనాలు చూస్తుంటే ఎంత అవమానకరంగా ఉంటుంది ఆలోచించండి. మామూలుగా చిన్న మాట అంటేనే మనకు బాధ కలుగుతుంది, అవునా? లోక పాప మోసి గోరుపిల్ల అంటే ఏంటనుకున్నారు? ఆ తన సిలువ తానే మోసుకొని ఒంటి వస్త్రాలు తీసేసి చిన్న అంగి ఉంచి యెరూషలేము వీధుల్లో ఊరేగింపులకు తీసుకెళ్తే అటు ఇటు జనాలు చూస్తారు లేదా? ఎంత అవమానకరంగా ఉంటుంది. అవమానం ఎవరి కోసం సహించాడు? ఎవరి కోసం? మన కోసం. అక్కడ హెబ్రీ పత్రికలో మాట ఉంటుంది తెలుసండి, అది తన ఎదుట ఆనందం కొరకోసం ఉంటుంది. తన ఎదుట ఆనందం ఏంటి? ఆనందం అంటే నేను సృష్టించిన నా పోలికల బిడ్డలందరూ దూరం అయిపోయారు. నేను శ్రమపడి వీళ్ళ కోసం పరిహారం చెల్లిస్తే వీళ్ళందరూ మళ్ళీ నా దగ్గరికి వస్తారు. చక్కగా రాసి ఉంటుందండి హెబ్రీ పత్రిక 12:2 తన ఎదుటున్న ఆనందం కొరకు అని అంటాడు. ఏ ఆనందం? మనం అందరం తిరిగి దేవుడి దగ్గర రావాలని. పరిహారం చెల్లించకపోతే మనకు తిరిగి దేవుడి దగ్గర క్షమాపణ పొందకపోతే రాలేం కదా. సిలువలో మన పరిహారం చెల్లి క్షమాపణ ఇచ్చాడు. విశ్వాసం క్షమించబడ్డం కంటే ప్రభువులు ఆనందించగలుగుతున్నాం. అది ఎందుకు? అని సిలువ మరణం పొందినందుకు తగ్గించడం కాబట్టి సాధ్యమైంది. ఇంకా అర్థమయ్యేలాగా చెప్తానండి. యేసుప్రభు ఎవరో, ఎందుకు వచ్చారో యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు చాలామందికి అర్థం అవ్వలేదు. మీకు అర్థమైందా? చూడండి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. లూకా సువార్త 15:1 చూడండి. ముందు లూకా సువార్త 15:1
3 ఉపమానాలు చెప్తారు కదా, ఎందుకు చెప్పాడు అక్కడ ఉంటుంది. లూకాసు వార్త 15:1. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులు శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుక్కొనిరి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. చాలు. ఎందుకు చెప్పాడు ఉపమానాలు? సనుగుతున్నారు అంటే ఈయన ఎవరో అర్థం అవ్వలేదు కాబట్టి సనుగుతున్నారు. అవునా? ఈయన ఎవరో అర్థం అవ్వలేదు కాబట్టి శనిగారు. ఎందుకంటే పాపులతో సుంకలతో భోజనం చేస్తాడు. 3 ఉపమానాలు చెప్తారు. మీ మంద తెలుసు కదా 3 ఉపమానాలు ఏంటో. తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణెము, తప్పిపోయిన కుమారుడు అండి. 3 ఉన్నాయి కదా. తప్పిపోయిన కుమారుడు తీసుకుందాం. ఇప్పుడు మీ అందరికీ ఆ ఉపమానాలు తెలుసు కదా. కుమారుడు ఆస్తి అడుగుతాడు, సగం తీసుకొని వెళ్ళిపోతాడు. చిన్నోడు ఆస్తి అంతా కోల్పోతాడు. చివరికి అందరూ వదిలేస్తారు. ఆ దేశంలో కరువు వస్తుంది, తినడానికి కష్టమైపోతుంది. పందులు మేపే స్థలంలో వచ్చిన పని దొరుకుతుంది. కరువు రావడం వల్ల ఎవరు తిండి పెట్టకుండా పిల్లరు. చివరికి పందులు మేసే తిండి తినడానికి సిద్ధపడిపోతాడు. అప్పుడు తండ్రి జ్ఞాపకం వస్తుంది, బుద్ధి వచ్చి బయలుదేరుతాడు. నా తండ్రి ఇంట్లో పనివారు కూడా చక్కగా భోజనం చేస్తున్నారు, ఏంటి ఇక్కడే నాకు ఈ బాధలు, నా తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాను. మా నాన్నగారి ఇంట్లో పనివాళ్ళే చక్కడ భోజనం చేస్తాను, నాకెందుకు ఈ కర్మ అని ఫస్ట్ బుద్ధి వచ్చిందని బయలుదేరి వస్తాడు. ఇక్కడ రాసి ఉంటుందండి. తండ్రి దూరం చూసి పరిగెత్తికెళ్ళి కౌగులించుకొని ముద్దు పెట్టుకున్నాడు. అవునా? చదివారు కదా లోకాసు. అంటే వీధుల్లో పరిగెట్టాడు తండ్రి కుమారుని చూసి. మీకు అర్థమైందా? ఆలోచించండి. ఇప్పుడు వీధుల్లో పరిగెడతారు, ఏమనుకుంటారు ఫస్ట్ నలుగురిలోని? ఒకటి. రెండోది, ఇది యూదుల కాంటెక్స్ట్లోకి చదివితే మనకు అర్థమవుతుంటే, ఎందుకంటే బైబిల్ అంతట్లో కూడా మీరు యూదుల కాంటెక్స్ట్లో మీరు అంజూరపు పళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఖర్జూరపు చెట్లు ఇవన్నీ కూడా యూదులు ఇశ్రాయేల్ పాలస్తీనా సందర్భంలో రాసి ఉంటారు అక్కడ ఆచారాలు. కానీ యూదులు డ్రెస్ ఎలా ఉంటుందో తెలుసు కదా, కింద నుంచి పైనుంచి కింద వరకు అంగీ వేసుకుంటాడు. ఒక కామెంట్లో ఏం చదివాను తెలుసండి, ఇప్పుడు పాదాల వరకు బట్టలు అంగీ ఉందండి. పాదాల వరకు అంగీ ఉంటే పరిగెడితే పడిపోతాడు లేదా? పడిపోతాడు. అప్పుడు పరిగెట్టే అర్థం ఏంటంటే కనీసం కొంతవరకు పైకి ఎత్తేనా పరిగెట్టాలి. నువ్వు వీధుల్లో అలా పరిగెడితే నలుగురు ఏమనుకుంటారు? చేసింది ఏమీ లేదు, అంత ఆయన చేసింది, నమ్ముకున్నాం, రక్షణ వచ్చేసింది. అది తగ్గింపు అండి. ఇప్పుడు ఆ తగ్గింపు ఇప్పుడు మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబాల్లో, సంఘంలో కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ తగ్గింపు లేదనుకోండి. చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తానండి. 3వ అంశం చెప్తాను. నాకు తెలిసిన కొంతమంది కొన్ని సంఘాల్లో సహవాసాలు నా మాట వినలేదని సంఘాలు ఎడగొట్టేస్తారని. నేను చెప్పినట్టు పలానా సండే స్కూల్ టీచర్ని పెట్టలేదు, నేను చెప్పినట్టు ఈ పని అవ్వలేదని చచ్చి విడిపోయినా పర్లేదండి. నా మాట నెక్కలేదు, సంఘం విడిపోయినా పర్లేదు. సంఘాలు ఉన్నాయండి. ఎంత బాధకరం అండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంఘం సంపాదించిన సంఘం. అవునా? సంఘం ఆశామాష తీసుకోకండి. ఎప్పుడు చెప్తుంటాను, ఏదో నలుగురు వస్తారు వెళ్ళిపోతే పాటలు పడుకోకండి. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. రోషం వచ్చేదానికి, సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తున్నా, దేవుడు కోపం వస్తుంది.
పాస్టర్ గారికి వదిలే, ముందు ఎవరికి వస్తుంది కోపం? జాగ్రత్తగా ఉండాలి. వచ్చి వెళ్ళిపోతున్నాం అనుకోకండి. ఇది దేవుడు సంఘపడి ప్రణాళిక ఉంటుంది. భూమి మీద సువార్త ఎవరు చెప్తారు? సంఘం చెప్తుంది. ఎవరు చెప్తారండి? భూమి మీద ఎవరు? దేవుడు ఉగ్రత రాకుండా ఈరోజు ఎవరు కాపాడుతున్నారు? ఇప్పుడు మొన్నటి వరకు ఎవరు? అమెరికాను ఇరాన్ యుద్ధం జరిగిందా? కరోనా కాలంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధాల కోసం అవునా ముగింపు పలికాడు దేవుడు లేదా? ఇప్పుడు మన సంవత్సరం పాటు మణిపూర్లో సమస్యలు జరిగాయి, మీకు తెలుసు కదా. ఇప్పుడు మళ్ళీ మొదలై, మీకు తెలుసా లేదా? మళ్ళీ ఇప్పుడు సంఘం ప్రార్థన చేయాలి. ఇప్పుడు మొదలైపోయి తక్కువ, క్రైస్తవ శాతం ఎక్కువ ఉంటాయి అక్కడ. అందుకు అక్కడ శ్రమలు ఎక్కువ అవుతున్నాయి. మీకు అర్థమైందా? మణిపూరే కాదు, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, కొన్ని రాష్ట్రాలు ఉంటాయి, 5-6 మొత్తం 7 రాష్ట్రాలు అనుకుంటా. 7 రాష్ట్రాల్లో క్రైస్తవ శాతం ఎక్కువ ఉందండి. చాలా ఎక్కువ, 80% ఎక్కువ ఉంటుంది. అందుకే దుష్టుడు అక్కడ శ్రమలు కలుగు చేస్తాడు. ఇప్పుడు సంఘం భారం ఏంటి? అక్కడ శ్రమలు పోవాలని ప్రార్థన చేయాలి. అందుకు సంఘం దేవుడి మీద ఉంచాడు భూమి. అందుకే సంఘం విషయం దేవుడు రోషం వస్తుందండి. అందుకే చెప్తున్నాను, ఆషామాసి తీసుకోకండి. అంత ప్రమాదకర ఒక మాట చెప్తాను. పక్క జిల్లాలోనే సాక్షి విన్నానండి. ఒక సంఘ పెద్ద తన మాట వెళ్ళదు, సంఘం విరగొట్టేసాడండి. కొన్ని సంవత్సరాలు, అది పురాతన సంఘం ఒకటి అండి. అది కొన్ని 100 సంవత్సరాల నుంచి నడుస్తున్న సంఘాన్ని ఓ సంఘ పెద్ద తన మాట విన్నందుకు 2 ముక్కలు అయిపోయాయి. కొన్ని సంవత్సరాలు సంఘంలో 2 గుంపులు అయిపోయాయి. ఒక గుంపు ఏమో ఉదాహరణకి 9 నుంచి 10 వరకు ఆరాధన చేసుకున్నారు. వీళ్ళు వెళ్ళిపోయాకే 10 నుంచి 11 ఇంకో గుంపు. అంటే ఒకే సంఘంలో ఉండి ఇద్దరికి సఖ్యత లేదు. పరలోకం ఏమి వెళ్తావు నువ్వు? అవునా? నువ్వు సహోదరిని ప్రేమించాలన్నప్పుడు దేవుడిని ఎలా ప్రేమిస్తాను? 1వ యోహానులో యేసుప్రభువు ప్రశ్నిస్తున్నాడు. ఒకే సంఘం 2 గుంపులు అయిపోయి మనస్పర్ధలు వచ్చి వేరువేరుగా ఆరాధన చేసుకుంటున్నారు. ఆ సాక్ష్యం చెప్తాను, జాగ్రత్తగానండి. అది చిన్న జిల్లా. మామూలు కొత్త కలెక్టర్లు మారుతారు కదా, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కలెక్టర్ మారుతారా? ఇప్పుడు మన విశాఖపట్నం వచ్చారనుకోండి, కొత్త కలెక్టర్ ఏం ఆలోచిస్తాడు? మనకేం తెలుసు? విశాఖపట్నం KGH, ఏవిఎన్ కాలేజ్ ఉన్నాయా? ముఖ్యమైన తెలుస్తుంది కదా సహజంగానే, ముఖ్యమైన కట్టడాలు. అలాగే ఆ జిల్లాలో ఆ సంఘానికి చాలా పెద్ద పేరు ఉందట. కలెక్టర్ గారి దృష్టికి వచ్చిందట. చిన్న జిల్లా కాబట్టి తెలుసు కదా, ముఖ్యమైన ప్రదేశాలు ప్రాంతాలు ఉంటాయి కదా, కలెక్టర్ గారు అన్నీ చూసుకుంటారు కదా. ఆ సంఘం గురించి విన్నారట. ఇదే పురాతన బ్రిటిష్ కాలం నుంచి సంఘము 2 ముక్కలు అయిపోయిందట. కలెక్టర్ గారు వెళ్ళి పెద్దలతో మాట్లాడారట. ఏంటే మీ మధ్య మీకు గొడవలు కలిసి ఉండాలని. బైబిల్ చెప్తున్నా 132 ఏముంది? సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలు ఉందా లేదా? కలెక్టర్ గారికి ఏం అవసరం ఉండి, అతను అన్యుడై ఉండి కూడా, కానీ బాధ్యత కదా, మీకు గొడవలు ఉండకూడదు. అన్ని మతాలు ఒకలా చూస్తారు కలెక్టర్ నాకు, అవునా? అతను వచ్చి చెప్పినా సరే ఆ సంఘ పెద్ద కరగలేదట. అతని పేరు జాన్ అండి. కరగలేదట. అయితే దేవుడు కొన్ని సంవత్సరాలు నడిచింది. దేవుడు ఇప్పుడు సంఘాన్ని విడిచిపెట్టి చాలా సంవత్సరాలు గడిచిపోయిందండి. ఒక వైశాఖపట్నం నుంచి ఒక దైవజనం లేపి వెళ్ళి ఒక ప్రసంగం చేశారట. ఇద్దరి మధ్యన సమాధానం వచ్చింది, కలిసిపోయారు. మరి ఇంతవరకు గత వారం చెప్పాను, ఏది విత్తితే అదే కోస్తా, అవునా? భయంకర యాక్సిడెంట్లో ఆ సంఘ పెద్ద చనిపోయాడట. సంఘం అంతా కలిసిపోయింది. మరి ఎన్ని సంవత్సరాలు సంఘాన్ని విడగొట్టావు? సంఘాన్ని పాడుపడే కారణం దేవుడు ఊరుకుంటాడా? భయంకర ప్రమాదాలు చచ్చిపోయాడండి. ఇప్పుడు సంఘం బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉద్యోగం వెళ్తుంది. నష్టపోయింది ఎవరు? నాశనం వెళ్ళిపోయింది ఎవరు? మీకు అర్థమైందా? అందుకు సంఘం జాగ్రత్తగా ఉండాలి. సంఘం పాస్టర్ గారిది కాదండి. సంఘం ఎవరిది? పాస్టర్ గారు కదా, ఎవరిది? అది దృష్టిలో పెట్టుకోండి. ఏమైనా దేవుడి సన్నిధికి వెళ్తాను, దేవుడు వాళ్ళ మధ్య ఉంటాడు, దేవుడు ఏర్పాటు చేశాడు, దేవుడు ప్రణాళిక ఉంది. అలా తగ్గించుకుని ఉంటే దేవుడిని హెచ్చిస్తాడు. దావీదు తగ్గించుకొని బతికాడు. సిగ్గుపడలేదు. పనులతో నాట్యం ఆడుతున్నా సిగ్గుపడ్డా? హెచ్చించాడు లేదా? ముందు గొర్రెలు కాపుకొని విశ్వాసంతో బతికాడు, హెచ్చించాడు. దావీదు ఒకటి చెప్తాను అనుకోండి, తగ్గించుకున్నప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. తనతో తగ్గించుకున్నవాడు హెచ్చిస్తాడు. హెచ్చించిన తర్వాత నువ్వు తగ్గించుకుంటూనే బతకాలి.
నువ్వు హెచ్చించిన తర్వాత కూడా నువ్వు హెచ్చించుకున్నావు అనుకో, నువ్వు గర్వం వచ్చింది అనుకో, మళ్ళీ తగ్గించేస్తాడు దేవుడు. ప్రమాదం ఇంకది. మీకు అర్థమైందా? ఇప్పుడు రాజుగా చేశాడు, అయినా తగ్గించుకుంటూ బతికాడు. కాబట్టి అద్భుతమైన పరిపాలన చేశాడు 40 సంవత్సరాలు. మీకు అవునా? యేసుప్రభు దావీదు కూడా వాగ్దానం తెలుసు కదా, ఏంటది? దేవుడు మురిసిపోయాడు. వాగ్దానం చేసి ఏంటి తెలుసండి? దావీదుకి ఏంటి వాగ్దానం జ్ఞాపం చేసి తెలుసండి? తరతరములు ఈ సింహాసనం మీద నీ సంతానమే ఉంటుంది అన్నాడు అంట. తరతరములు సాధ్యం అవుతుందా? సాధ్యమైంది కదండి. యేసుప్రభుని ఏమని పిలిచారు? దావీదు యోధా గోత్రం పుట్టాడు. దావీదుకి ఇచ్చిన వాగ్దానం. తగ్గించుకుని బతికాడు, హెచ్చించాడు కానీ తగ్గించుకుంటుని బతికాడు. గర్వం రాలేదు. దేవుడు మనందరినీ హెచ్చిస్తాడండి, తగ్గించుకొని బతకాలి. పదవి వచ్చినా, డబ్బు వచ్చినా, అధికారం వచ్చినా, ప్రమోషన్ వచ్చినా అందరినీ హెచ్చిస్తాడు, నమ్ముకున్నాం కాబట్టి. కానీ హెచ్చిన తర్వాత గర్వం వచ్చింది, అతిశయం వచ్చి మిగతా వాళ్ళు చిన్న చూడడమో, నీకంటే గొప్ప అని అనడమో తగ్గించేస్తాడు. ఇదే దావీదు భార్య మీకాలు. దావీదు భార్య సౌలు కుమార్ తెలుసు కదా మీకాలు. గర్వించిందా లేదా? వీళ్ళతో మన నాట్యం ఆడాడు, పనులతోటి వాళ్ళతో కలిసి నాట్యం ఆడితే అంత సిగ్గులేదు నీకు అన్నదా లేదా? పిచ్చోళ్ళ నాట్యం ఆడేమని సొంత భార్య వేసిందండి నింద ఎవరి మీద? దావీదు మీద. దేవుడు తగ్గించాడు లేదా? ఏం చేశాడు? జీవితకాలం గర్భం లేకుండా మూసాడు. జీవితకాలం గర్భం లేకుండా హెచ్చించుకుంది, దేవుడు తగ్గించేశాడు. తగ్గించుకొని హెచ్చిస్తాడు, హెచ్చించుకొని తగ్గించుకొని బతకాలి. హెచ్చించుకున్నాక అతిశయం వచ్చిందో అయిపోయింది పని. దేవుడు దేవుడు తగ్గిస్తే మరి ఇంకెవడ హెచ్చించలేడు, జ్ఞాపం పెట్టుకోండి. చివరిగా 3వ అంశం. మొదటిది ఏంటండి? క్రీస్తు కోసం శ్రమ పడడం ఒక ఆయుధంగా మనం ధరించుకొని అపవాదిని ఎదిరించాలి. 2వ మనసు ఏంటి? ఆయన కోసం మనం సిలువ మనపొద్దుగా మనం తగ్గించుకొని బతకాలి. 3వ చివరి అంశం మత్తయి సువార్త 25వ అధ్యాయం 15వ అధ్యాయం 32వ వచనం. ఈ మనసును మనం కలిగి ఉండాలి. మత్తయి సువార్త 15:32. చదవండి. చాలా అండి. ఏ మనసు అండి ఇప్పుడు? అంటే వీళ్ళకి ఏదో ఆకలి పెట్టాలి, వీళ్ళకి ఏదో సాయం చేయాలి. చాలామంది బైబిల్లో పదం ఉంటుంది, లోభము అని ఉంటుంది. విన్నారా? చదివారా? లోభము అంటే తెలుసా? లోభము విన్నారా? ఏంటది అంటే? గ్రీడ్ అండి, కక్కుర్తి. ఎవడికో రూపాయి తీయడు, దేవుడు నమ్ముకుంటాడు. ఒక్కసారి నా ఇచ్చాడు. ఆయన మనసు ఏంటి? అయ్యో 5,000 మంది వచ్చారు, ఇప్పుడు భోజనం లేకుండా వెళ్ళిపోతే దారిలో మూట చెల్లిపోతే వీళ్ళకి ఏదైనా పెట్టాలి, ఇతరులకు సహాయం చేయాలి. మత్తయి సువార్త 25లో మీ అందరికీ తెలుసు ఉపమానం. గొర్రెలు మేకల ఉపమానం ఉంది, ఐడియా ఉంది కదండి? గొర్రెలు మేకలు తెలుసా? మేకలు అంటే ఎవరో లేదండి, వాళ్ళు దేవుడు నమ్ముకున్న వాళ్ళు, భక్తి ఉన్న వాళ్ళే. కానీ కష్టాలు ఉన్నవారు ఎవరికి సహాయం చేయలేదు. చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 25:41 నుంచి కొన్ని మాటలు చూడండి, గబగబా చూస్తే ముగించుకుందాం. మత్తయి సువార్త 25. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండి వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. పరదేశినై ఇంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినై ఇంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పాను. అందుకు వారు, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉండుటైనను, దప్పిగొని ఉండుటైనను, పరదేశీ అయి ఉండుటైనను, దిగంబరివై ఉండుటైనను, రోగివై ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనని. కేవలం వీళ్ళు భక్తి పరులే, దేవుడు అంత ఆసక్తి ఉన్న వాళ్ళే. కేవలం వాళ్ళు సహాయం చేయగల స్థితిలో ఉండి మిక్కిలి మన చుట్టూ మన మధ్యన మనతోనే ఎంతో మిక్కిలి అవసరతలు, ఆహారం అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు,
మరి ఏదో కష్టం అవ్వచ్చు, వాళ్ళకి నువ్వు సహాయం చేయలేదని అనుకుంటే దేవుడు ఒక రీజన్ నువ్వెవరో నాకు తెలియదు అంటాడట. నువ్వెవరో నాకు తెలియదు అంటాడట. సింపుల్ అండి. నీకు భక్తి ఉంది, దేవుడు అంటే ఆసక్తి, దేవుని ప్రార్థన చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, కానీ నీ దగ్గర సహాయం చేసే సామర్థ్యం ఉంది, నువ్వు చేయట్లేదు అనుకో, ఒకదాన్ని నువ్వెవరో నాకు తెలియదు అంటాడట. ఎందుకు? నువ్వు మిక్కిలి ఇబ్బందుల్లో అవసరం ఉన్న నువ్వు సహాయం చేయలేదని నాకు చేయలేనట్టే. కాబట్టి నువ్వెవరో నాకు అంటే ఇచ్చే మనసు మనకు ఉండాలి, సహాయం చేసే మనసు ఉండాలి. మీకు అర్థమయ్యేలా చెప్తాను. జక్కయ్య సాక్ష్యం తెలుసు కదా, ఏమని? నా ఆస్తి సగము ఎవరికి ఇస్తాన్నాడు? దేవుడు ఇమ్మన్నాడా, ఇచ్చాడా? చెప్పండి. దేవుడు ఇమ్మన్నాడు ఆస్తి? ఇప్పుడైతే మారు మనసు వచ్చిందో సహజంగా నీకు లేని వాడి మీద మనసు పడుతుంది కాబట్టి దేవుడు చెప్పలేదు, నేను అన్యాయం చేసి 4 గంటలు తిరిగి ఇచ్చేస్తాను, నా ఆస్తి సగం పేదలకి రాసి ఇచ్చేస్తాను. దేవుడు చెప్పాడు, ఇమ్మని ఇవ్వలేదు. ఆ మనసు వచ్చింది కాబట్టే సగం ఆస్తి పేదలకి ఇచ్చాడు. నువ్వు ప్రభువుని నమ్మకం ఖచ్చితంగా ఈ మనసు ఉంటుంది, ఇతరులకు సహాయం చేసి. నీకు అన్నీ ఇచ్చేయమంటలేదు, నీ చేయగలని చేయి. అందుకే మీకు నిన్నువలే పొరుగువారు ఉపమానం చెప్తారు యేసుప్రభువు లోకాసువార్తలు, లోక 10వ అధ్యాయం తెలుసు కదా. నిన్నువలే నీ పొరుగువారు. ఎవడో పడిపోయిన దొంగల చేత పడిపోయిన వ్యక్తి ఉంటాడు, మా అందరికి తెలుసు. యాజకుడు దాటి వెళ్ళిపోతాడు, లేవీయుడు దాటి వెళ్ళిపోతాడు. సమరీయుడు వచ్చి ఏం చేశాడు? తనకు కలిగిన దాంట్లోంచే వాడు గాయాలు కట్టి తన గాడిద మీద కూర్చోబెట్టుకొని తనే తీసుకెళ్ళి పూటకంలో అప్పచెప్పి కొంచెం డబ్బులు ఇచ్చి, రే బాబు వీడు నేను వచ్చే వరకు వీడికి బాగా చెయ్యి, అన్నీ ఆరోగ్యంగా వచ్చి మళ్ళీ వస్తాను, అవసరం ఇస్తాను అన్నాడు. తనకు కలిగింది ఇమ్మన్నాడు, అన్నీ ఇచ్చేయమంటలేదు. మన చుట్టూ అవసరాలు, సంఘాల అవసరాలు ఉన్న వాళ్ళు ఉంటారు, భేదవాళ్ళు ఉంటారు, ఆర్థిక ఇబ్బందులు ఉంటారు. నువ్వు వాళ్ళకి చేసే మనసు లేదంటే నీకు దేవుడు ఆ క్రీస్తు మనసు లేదు, ఆలోచించుకోవాలి మనం. అంతే, జక్కల మార్పు రావాలంతే. క్రైస్తుడు లక్షణం ఏంటి తెలుసండి చెప్తున్నా, మన కోసం బతికితే క్రైస్తుడు కాదంటాడు. అంటే యేసుప్రభువు ఎవరు అర్థం లేదు. మన కోసం బతికితే, అవునా, మన కోసం బతికే క్రైస్తుడు ఎలాగవుతామండి? నేను ఇప్పుడు మా ఎవరు మదర్ తెరిసా నేను చెప్తుంటాను. వాడు క్యాథలిక్ అవ్వచ్చు, ఆ విషయం పక్కన పెట్టండి. క్యాథలికే పక్కన పెట్టేద్దాం. చిన్న వయసులో సమర్పించుకొని యుగస్లావియా దేశం నుంచి మన దేశానికి సేవకు వచ్చామని తెలుసు కదా. పేదోళ్ళు కుష్ఠోళ్ళు చేస్తారు. మామూలుగా ఆలోచించండి, ఒక కుష్ఠోడు మన ఇంటికి ముష్టోడు వచ్చాడండి, వాడు సరిగ్గా ఒంటి మీద బట్టలు సరిగ్గా ఉండవు, లేదంటే వాళ్ళు స్నానాలు సరిగ్గా చేయరు, అవునా, అశుభ్రంగా ఉంటారు, అవునా. మనం ఒక రూపాయి ఎంత వేసినా ఎలాగేస్తాం? పైనుంచి చేస్తాం, అవునా. ముట్టుకోకుంటే మన భయం వేస్తుంది, అవునా, ఏ జబ్బు వస్తుంది, అవునా. ముట్టుకోవడానికి ఇష్టపడం. కానీ ఆవిడే ఎంతగా సమర్పించుకుంది అంటే, ఒక విధంగా చెప్తే దేవుడు ఆ మనసు ఇచ్చాడు కాబట్టి ఆవిడే కుష్ఠోళ్ళని తీసుకొచ్చి వాళ్ళ హోమ్స్లో చేర్పించి వాళ్ళ గాయాలు కడిగి కట్టి ఆవిడ గురించి మీకు అందరూ తెలుసు కదా, నేను చెప్పవస్తుంది మదర్ తెరిసా గురించి. వీధుల్లో బీదగాళ్ళు అందరూ తీసుకొచ్చి పెట్టి వాళ్ళు స్వయంగా గాయాలు కడిగి వాళ్ళ పరిచర్య చేసి, మీకు తెలుసో లేదో, ఆమె చనిపోయిన తర్వాత కొన్ని దేశ ప్రధానులు ఆమె సమాధికి వచ్చారు. మీకు ఐడియా ఉందా ఎవరికైనా? మీరు వార్తలు ఏమైనా తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. మన భారతదేశం నోబెల్ ప్రైజ్ ఇచ్చారంటే అది ఓకే, అది కాదంటలేదు. మన భారతదేశం భారతరత్న ఇచ్చారు, నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఆవిడకి. అంతకంటే ముఖ్యంగా ఆమె చనిపోయినప్పుడు అమెరికా అధ్యక్షుడి నుంచి కొన్ని దేశ అధ్యక్షులు కలకట్టాలో సమాధికి వచ్చారండి. అంటే ప్రభు ఎంత ఘనపరచబడిపోతే అంతమంది దేశ అధ్యక్షులు వచ్చి ఎందుకు పాల్గొంటారు? ఆమె దేశ ప్రధాని కాదు. మామూలు ఒక దేశ ప్రధాని చనిపోతే కొన్ని దేశ అధ్యక్షులు వచ్చి పాల్గొంటారు, సమాధికి వస్తారు, అవునా. ఆమె ఏమీ కాదు, ఏమీ లేకుండానే వివాహం చేసుకుని సమర్పించుకొని, ఆ మనసు లేకపోతే చేయగలుగుతుందండి? చేయగలుగుతామా? దేవుడు ఆ మనసు ఇచ్చాడు, సహాయం చేసే మనసు. ఒక సాక్షి ఎప్పుడు చెప్తుంటాను ఆమె గురించి, ఒక సాక్షిని చెప్పిన ముగించేస్తాను చివరిగా, ఇచ్చే మనసు గురించి. ఆమె సేవ విస్తరంగా వెళ్ళిపోతుంది, అనేకమైన అనాథలకి, విధవరాళ్ళకి, అనాథ పిల్లలకి, వృద్ధులకి ఆశ్రమాలు కడుతుంది, గొప్ప పరిచయం చేస్తుంది. అంటే ఎవరితో చేయించిన తానే స్వయంగా గాయాలు కడిగి వడ్డించనే చేస్తుంది. అక్కడ ఉన్న కొంతమంది క్రైస్తవులు వ్యతిరేకించిన వారు, అప్పుడు కలకట్ట అండి, ఇప్పుడు హౌరా అయిపోయింది, అప్పుడు కలకట్ట ఉండేది. ఇప్పుడు కోల్కట్ట కదా, అప్పుడు కలకట్ట అనేవారు. కోల్కట్ట సిటీ పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి, ఆవిడ విదేశీయురాలు, క్రైస్తవురాలు, ఆమె రేపు ఉండడానికి వీల్లేదు, ఆవిడ దేశం పంపించండి అని ఆర్డర్ చేశారు. కొంతమంది వెళ్ళి యేసుప్రభువుని వ్యతిరేకించేవారు. సరే ఏం జరుగుతుందో చూద్దామని మరుసటి రోజే సిటీ పోలీస్ కమిషనర్, కలకట్ట పోలీస్ కమిషనర్ వాళ్ళ హోమ్కి వెళ్ళారట.
హోమ్కి వెళ్ళే లోపే ఆయన కిటికీలోంచి ఒక సన్నివేశం చూశారు. ఆమె జీవితంలో జరిగిన సంఘటన నేను విన్నది మీకు చెప్తున్నాను. కిటికీలో చూసి ఏంటంటే, ఆ బెడ్ మీద ఉంటారు కదా అందరూ, ఆ వృద్ధులు అనాథులు అందరూ ఉంటారు కదా, గాయాలతో ఉన్న వాళ్ళందరూ, కుష్టి వ్యాధిగ్రస్తులు. ఒకరు అబుక్కని వామిటింగ్ చేసుకున్నారు. మళ్ళీ వెంటనే దూరం జరిగిపోతాం కదా మామూలుగా ఎవరైనా. ఆమె ఆ చెయ్యి ఇలా పట్టిందటండి. ఇది పట్టి అంత అయిపోయి తీసుకెళ్ళి వాష్ బేసిన్లో సింక్లో వేసి వచ్చి నీళ్ళు తీసుకొచ్చి అతను శుభ్రంగా అన్నీ తుడిచి శుభ్రం చేస్తాడు. ఈ కమిషనర్ ఇవన్నీ అద్దంలో కిటికీలో చూస్తున్నాడు. ఇంకెళ్ళి ఆమెను కలవాలి. మీది ఏ దేశం కాదు కదా, మీ దేశానికి వెళ్ళిపోని చెప్పడానికి వచ్చి వెళ్తూ ఈ కిటికీలోంచి సనివేం చూశాడు. ఆ హోమ్కి వెళ్ళాక పేదోళ్ళకి కుష్ఠోళ్ళకి ఎంత పరిచయం చేస్తుంది. వెంటనే ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మళ్ళీ వచ్చారు వాళ్ళు. ఏం చేశారు కమిషనర్ గారు, మేము కంప్లైంట్ ఇచ్చాం కదా. ఒకటే చెప్పారు. ఏం చెప్పింది తెలుసండి, ఆయన ఏం చెప్పాడు తెలుసా వచ్చిన వాళ్ళతోటి, ఆమె చేసినట్టు మీరు చేయగలిగితే నేను పంపించేస్తున్నారట. చేయగలవా మనం? క్యాథలిక్ విషయం పక్కన పెట్టండి. చేయగలవా మనమేం చేయలేవు. ఆ మనసు దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆమె క్రియల ద్వారా ప్రేమని లోకానికి చూపించింది. దేవుడు ప్రేమ. అందుకే కదా ఎందుకు చదివాం కదా, వ్యాధిగ్రస్తుల మధ్య ఒక మాట చెప్తే అర్థమవుతుంది. యేసుప్రభు కుష్ఠుడు వస్తాడు, కుష్ఠుడు దగ్గరికి యేసుప్రభు ఏమంటాడు, అందరూ యేసుప్రభు కుంటోళ్ళు గుడ్డోళ్ళు చాలామంది వచ్చారు కదా, మూర్ఛ రోగాలు చాలామంది వచ్చి వాళ్ళు ఏమని అడిగేవారు, దావీదు కుమారుడు మమ్మల్ని కనికరించమని అడిగేవారు. కుష్ఠుడు వచ్చి ఏమంటాడు తెలుసండి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయి అంటాడు. ఏమని? ఎందుకంటే కుష్టి వ్యాధిగ్రస్తుడు ఒక వ్యాధి నిర్ధారణ ఇక్కడ ఊరు బయట ఉండాలి, తగ్గే వరకు ఊరు బయట ఉండాలి, కుటుంబం కూడా వదిలేయాలి. వాడు చిన్న కంచము అపవిత్రము, తాగే గ్లాసు అపవిత్రము, వాడు కూర్చున్న స్థలం అపవిత్రము, వాడు పడుకున్న మంచం అపవిత్రం. సో వాడు తగ్గి బయటకే ఉండాలి, ఊరు బయట. తగ్గిన తర్వాత లోపలికి వచ్చి యాజకుడికి చూపించి, యాజకుడు తగ్గిందని చెప్పిన తర్వాతే స్నానం చేసి ధర్మశాస్త్ర ప్రకారం బలులు ఇవ్వాలి. లేవికాండాలు ఉంటాయి అవన్నీ. దేవుడు బలి ఇచ్చి వందనాలు చెల్లించి అప్పుడు ఊర్లోకి రావాలి. అంటే ఎవరు ముట్టుకోవడానికి ఇష్టపడాలని. అలాంటిది యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటాడు తెలుసండి, ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయి అంటాడు. అంటే అందరూ సమాజం వెలివేసి సమాజం ముట్టుకోవట్లేదు, మా కుటుంబం ముట్టుకోవట్లేదు, మరి నీ సంగతి నాకు తెలియదు, నీకు ఇష్టమైతేనే చేయి అంటాడు. యేసు ప్రభు ఏమంటాడు తెలుసు, నాకు ఇష్టమే, శుద్ధుడు కమ్మంటాడు, స్వస్థ అయిపోతాడు. ఆయనకి భేదాలు లేవు. ఆయనకి ఆ మనసు ఆమె దేవుడు ఆ మదర్ తెరెసా లాంటి జీవితాల్లో అనుగ్రహించాడు కాబట్టి ప్రేమ ద్వారా ఆమె దేవుని ప్రేమని క్రియల ద్వారా లోకానికి చూపించారు. ఈరోజు మనకే మనసు ఉంది, మనకు కలిగింది, ఇతరులకి కష్టాలు ఉన్నకి ఇబ్బందులను సాయం చేయగలుగుతున్నావా? ఒక చిన్న పిల్లడు, అవునా, 5 రొట్టెలు 2 చేపలు ఎవరి దగ్గర ఉన్నాయి? చిన్న పిల్లడు తీసుకొచ్చి, అవునా ఒకళ్ళు ఇచ్చారు కదా, ఎవరి దగ్గర లేవు. ఇచ్చాక ఏమైంది? అది ఎంతమందికి కడుపు నిండింది? 5,000 మంది. నువ్వు కొంచెం ఇచ్చినా సరే అది అనేక దీవెనకరంగా ఉంటుందండి. ఈరోజు ఈ మనసు మనం కలిగి ఉన్నామా? ఇచ్చే మనసు, మనకు కలిగింది ఇచ్చే మనసు. ఒకటి ఏంటి, ఆయన కోసం శ్రమపడే మనసు, ఒక ఆయుధంగా ధరించుకుని అపవాదరించాలి. రెండోది క్రీస్తులాగా తగ్గించుకునే మనసు. మూడోది మనకు కలిగింది ఇతరులకు ఇచ్చే మనసు. ఈ మనసు విషయాలు, ఈ 3 విషయాలు మనం కలిగి ఉండాలని పరిశీలన చేసుకుని లేంట్లేదు అడుగుదాం. ఈ మనసు కలిగి ప్రభుని ఆరాధన చేద్దాం. దేవుడి మాటలు దీవించక ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి ముగించుకుందాం. కృపాసత్య సంపూర్ణ ఘనత మహిమ ఆరోపిస్తున్నాం. ప్రభా, మీ మనసు గురించి కొన్ని విషయాలు ధ్యానం చేసే కృపనిచ్చారు. ఈ యొక్క మధ్యాహ్న కాల వేళలో మీ సన్నిధి మాతో ఉంచి నడిపించారు. మీరే మాట్లాడి నమ్మి స్తుతిస్తున్నాం. చెప్పబడి ప్రతి అంశం ప్రతి హృదయం నాటబడి వర్ధిల్లి మీ మహిమకర బ్రతులకు సహాయం చేయమని. అవును ప్రభా, ఏం విషయంలో మీరు మాకు బోధించారో, మీకోసం శ్రమపడే మనసు అయ్యా, తగ్గించుకునే మనసు మాకు కలిగింది, ఇతరులకు సహాయం చేసే మనసు మీకు ఇచ్చి అయ్యా నీ నా మహిమంది బ్రతులకు సహాయం చేయమని. ఈ మనసు కలిగి ఉంటే కృప చూపించి మహిమ పొందుకోమని. విన్నవాక్య నిష్ఫలం కాక నీరు కట్టి ఫలింపు చేయమని. రక్షణ పొందిన వారు ఎవరు ఉంటే అటు వారు ఉదయాల తరపున అంగీకరించి కృప దయచేసి మహిమ పొందుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందులో